నమస్కారం. రండి, మన ఇథాకా రాజ్యపు వీధుల్లో పుట్టి పెరిగిన ఒక వృద్ధుడిగా ఈరోజు మీతో మన గొప్ప రాజు ఒడిసియస్ ప్రయాణపు చివరి ఘట్టాన్ని పంచుకోవాలని వచ్చాను. ఇది కేవలం సముద్రం మీద ప్రాణాలతో బతికి బయటపడిన ఒక వీరుడి కథ మాత్రమే కాదు సుమా, విడదీయరాని కుటుంబమనే పునాది గురించి వివరించే ఒక అద్భుతమైన కథనం. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఉద్వేగభరితమైన ప్రయాణంలోకి వెళ్దామా? ఒక్కసారి ఊహించుకోండి, ఒక చిన్న విరిగిపోతున్న చెక్కతెప్పపై మన రాజు ఒంటరిగా నిలబడున్నాడు. ఆకాశమంతా నల్లబడిపోయింది. రాక్షస అలలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయినా సరే ఆయన గొంతులో ఏమాత్రం భయం లేదు. సముద్రదేవుడు పొసైడాన్ కోపాన్ని ఎదిరిస్తూ ఒడిసియస్ చేసిన ఆ గర్జన వినండి. పొసైడాన్, నా నౌకను లాక్కున్నావు, నా మనుషుల్ని బలిగొన్నావు, నా జీవితకాలపు ఎన్నో ఏళ్లను దొంగిలించావు. కాని నా ఇంటికి వెళ్లాలనే నా తపనను నువ్వు ఎప్పటికీ లాక్కోలేవు అని గర్జించాడు. ఒంట్లో శక్తి అయిపోతున్నా ఆ గుండెలోని సంకల్పం మాత్రం ఉక్కులా నిలబడింది. ఇక్కడ ఎంత అద్భుతమైన వ్యత్యాసం ఉందో చూడండి. ఒకవైపు ఏమో పొసైడాన్ సృష్టించిన భయంకరమైన సముద్రం, అమాంతం మింగేయాలని చూస్తున్న మృత్యువు. కాని మరోవైపు మన రాణి పెనలోపి తన కిటికీ దగ్గర నిలబడి చేస్తున్న నిశ్శబ్దమైన, ఎప్పటికీ చెదరని నిరీక్షణ. ఈ రెండింటికీ మధ్య పోరాటం. ఆ భయంకరమైన తుఫాన్లో మన రాజు గుండెచప్పుడు ఆగిపోకుండా కాపాడింది ఎవరనుకున్నారు? అతన్ని నాశనం చెయ్యాలని చూస్తున్న ప్రకృతి కాదు, తన భార్య, తన కుమారుడు టెలిమాకస్ల జ్ఞాపకం. ఆ జ్ఞాపకమే ఆయనకు ఊపిరిపోసింది. ఆ బాధాకరమైన ప్రయాణపు చివరి అడుగులను ఒక్కసారి వరుసగా చూద్దాం. క్యాలిప్సో దీవి నుండి బయలుదేరడం, ఆ తర్వాత పొసైడాన్ భయంకరమైన తుఫానులో నౌక పగిలిపోవడం, ఇక ప్రాణాలు పోయాయనుకున్న సమయంలో ఒక సముద్ర దేవత ఇచ్చిన మాంత్రిక వస్త్రంతో ప్రాణాలు దక్కించుకుని ఫేయషియన్స్ తీరానికి చేరుకోవడం, దెబ్బలు తగిలి ఒక దీనస్థితిలో ఉన్న ఆ మహావీరుణ్ణి ఫేయషియన్ రాజకుమారి నౌసికా ఆదరించింది. శరీరం విరిగిపోయినా ఆత్మస్థైర్యం ఏమాత్రం చెదరలేదని ఈ అడుగులు మనకు స్పష్టంగా చెబుతున్నాయిగదా. ఇక ఇక్కడ అసలైన ఉద్వేగం దాగియుంది. ఆల్కినస్ రాజు ఆస్థానంలో ఒక పెద్ద విందు జరుగుతోంది. ఒక గాయకుడు ట్రోయ్ యుద్ధం గురించి, ఆనాటి వీరుల గురించి పాడుతున్నాడు. ఆ పాట వినగానే అప్పటివరకు అజ్ఞాతంలో ఉన్న ఆ అపరిచితుడి కళ్లలో కన్నీళ్లు సుడులు తీగాయి. తనను తాను దాచుకున్న ఆ గొప్ప వీరుడు ఇక మౌనంగా ఉండలేకపోయాడు. కన్నీళ్లతో తలెత్తి, నేను ఇథాకా రాజును, నేను ఒడిసియస్ను అని గర్వంగా ప్రపంచం ముందు ప్రకటించాడు. ఆ అద్భుత క్షణంలోనే మన రహస్యరాజు మళ్లీ వెలుగులోకి వచ్చాడు. ఈ కథనంలో మొదటి భాగం, తీరానికి చేరిన రాజు, ఏళ్ల తరబడి వేచి చూసిన ఇథాకా నేల స్పర్శ. ఇన్నేళ్ల తర్వాత మన తీరంలో అడుగుపెట్టిన ఆ రాజుకు ఎదురైన తొలి అనుభవం ఎంతో ఉద్వేగభరితమైనది. మీరు దేవుడా లేక మాయా అని అడిగాడు ఒక యువకుడు. ఒక సాధారణ పశువుల కాపరి గుడిసెలో యువకుడైన టెలిమాకస్ అడిగిన అమాయకపు ప్రశ్న ఇది. ఆలోచించండి, కేవలం కథల్లో పురాణాల్లో మాత్రమే విన్న తన తండ్రి 20 ఏళ్ల తర్వాత ఒక్కసారిగా రక్తమాంసాలతో తల ముందు ప్రత్యక్షమయ్యేసరికి ఆ కొడుక్కు నిజంగానే ఊపిరి ఆగిపోయినంత పనైంది. అదొక నమ్మలేని ఆశ్చర్యం. అప్పుడు ఆ తండ్రి ఇచ్చిన అత్యంత మృదువైన, హృదయాన్ని హత్తుకునే సమాధానం వినండి. నేను దేవుణ్ణి కాదు నాయనా, నేను నీ తండ్రిని. ఇక్కడ మనం ఒక్క క్షణం ఆగి ఆ దృశ్యాన్ని ఊహించుకుందాం. 20 ఏళ్ల సుదీర్ఘ ఎడబాటు తర్వాత ఆ తండ్రి కొడుకులు ఒక్కసారిగా గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. వాళ్ల కళ్ల నుండి రాలిన కన్నీళ్లు ఆ 20 ఏళ్ల దూరాన్ని ఒక్క క్షణంలో తుడిచిపేశాయి. పోగొట్టుకున్న తమ శాంతిని, తమ రాజ్యాన్ని తిరిగి సాధించుకోవాలని ఆ తండ్రి కొడుకులు అక్కడే ఒక మౌన ఒప్పందం చేసుకున్నారు. రెండవ భాగం, అజ్ఞాత రాజు. సహనమే అత్యంత గొప్ప ఆయుధం. ఒక మహావీరుడు తన సొంత ఇంటికే ఒక పేద భిక్షగాడు వేషంలో రావాల్సి రావడం ఎంతటి దయనీయమో కదా. భిక్షగాడి వేషంలో ఉన్న మన రాజు తన స్వంత భార్య పెనెలోపి ముందు కూర్చున్నాడు. ఆమె ముఖంలో ఇన్నేళ్ల నిరీక్షణ తాలూకు విషాదరేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన భర్త గురించి ఆమె అడిగినప్పుడు తాను ఎవరో చెప్పకుండా తన బాధనంతా దిగమింగుకుని, అతను బతికే ఉన్నాడు, దగ్గర్లోనే ఉన్నాడు అని ఆమెకు ఒక చిన్న ఆశనందించిన ఆ క్షణం నిజంగా గుండెను పిండేసేంత ఉద్వేగభరితంగా ఉంటుంది. ఆ తరువాత మన పెనలోపి మహారాణి ప్రకటించిన ఆ అసాధ్యమైన సవాలు ఏమిటో చూద్దాం. మొదటిది ఒడిసియస్ వాడిన ఆ గొప్ప విల్లును వంచడం. రెండవది 12 గొడ్డళ్ల రంధ్రాల గుండా ఒకే ఒక్క బాణాన్ని వేయడం. మన రాణి ఎంత తెలివైందో కదా. తన నిజమైన భర్త మాత్రమే ఈ సవాలును నెగ్గగలడని ఆమెకు ముందే తెలుసు.
ఇన్నేళ్లుగా ఆ దురాశాపరులైన సూటర్ల మధ్య ఆమె ప్రదర్శించిన ఆత్మస్థైర్యానికి, పెలివితేటలకి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. అప్పుడక్కడ ఏం జరిగిందో తెలుసా? ఆ విల్లును వంచడానికి సూటర్లంతా ఒక్కొక్కరుగా ప్రయత్నించి ఘోరంగా ఓడిపోయారు. అప్పుడా భిక్షగాడు మెల్లగా ముందుకొచ్చాడు. అందరూ హేళనగా నవ్వారు. కాని ఆ విల్లు అతని చేతిలో ఒక పాత మిత్రుడులా అత్యంత సులువుగా వంగింది. మరుక్షణం ఆ బాణం గాలిని చీల్చుకుంటూ 12 గొడ్డళ్ల గుండా ఎంతో ఖచ్చితంగా దూసుకెళ్ళింది. అంతే, ఆ భిక్షగాడి వేషం తొలగిపోయింది. ఇన్నేళ్లుగా కోపంతో రగిలిపోతున్న నిజమైన రాజు వెలుగులోకి వచ్చాడు. తన కొడుకు టెలిమాకస్తో కలిసి దశాబ్దాల తన ఆగ్రహాన్నంతా ఆ మోసకారులైన సూటర్లమీద ఉరుములా కురిపించాడు. 3వ భాగం ఆలివ్ చెట్టు పడక పెనిలోపి మహారాణి పెట్టిన ఆఖరి పరీక్ష. యుద్ధం ముగిసింది. సూటర్ల అహంకారం అణిచివేయబడింది. కాని ఇన్నేళ్లుగా ఎన్నో మోసాలు చూసిన మన రాణి మనసు ఎంతో కఠినమైపోయింది. రక్తసిక్తమైన ఈ విజేత నిజంగా తన ప్రాణనాథుడేనా అని నిర్ధారించుకోవటానికి ఆమెకు ఒకే ఒక్క తిరుగులేని రుజువు కావాలి. ఆ అద్భుతమైన రహస్యం ఏమిటంటే, ఒక సజీవమైన ఆలివ్ చెట్టు కాండంతో చెక్కబడిన వారి వివాహ పడక. ఆ పడకను బయటకు తీసుకురమ్మని ఆమె సేవకురాలను ఆదేశించినప్పుడు ఒడిసియస్ వెంటనే తీవ్రంగా కోపగించుకున్నాడు. ఎందుకంటే ఆ చెట్టు చుట్టూ తానే స్వయంగా ఆ గదిని నిర్మించాడని, ఆ పడకను కదపడం అసాధ్యమని అతనికి మరియు ఆమెకు మాత్రమే తెలుసు. అతని ఆ కోపమే ఆమెకు కావలసిన అసలైన రుజువును ఇచ్చింది. ఈ అద్భుతమైన కవితాత్మక పోలికను ఒక్కసారి గమనించండి. ఒకవైపు అతను ఇన్నాళ్లుగా దాటుకువచ్చిన అల్లకల్లోలమైన సముద్రపు అలలు, మరోవైపు అత్యంత లోతైన, ఎవ్వరూ కదల్చలేని ఆలివ్ చెట్టు పడకవేళ్లు. అతను ఇన్నేళ్లుగా ఎదిరించిన ప్రమాదకరమైన అస్థిరత్వానికి, తన వివాహ బంధంలోని పటిష్టమైన స్థిరత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని ఇది ఎంత చక్కగా వివరిస్తుందో కదా. నిజం చెప్పాలంటే అతను ఇన్నాళ్లు ప్రాణాలకు తెగించి పోరాడిందంతా ఈ స్థిరత్వం కోసమే. నేను ఆలస్యంగా వచ్చాను అన్నాడు ఒడిసియస్. దానికి మన రాణి బదులు, కాని నువ్వొచ్చావు. ఈ చిన్న మాటల్లో ఎంత లోతైన భావం దాగి ఉందో కదా. వారి ఆలింగనంలో 20 ఏళ్ల తుఫానులు, రక్తపాతాలు, యుద్ధాలు, అనుమానాలు అన్నీ కరిగిపోయాయి. చివరికి శాశ్వతమైన వారి ప్రేమే గెలిచింది. 20 ఏళ్ల వారి కన్నీటి నిరీక్షణకు దక్కిన మధురమైన ఫలం ఈ ఉద్వేగభరితమైన క్షణం. ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. ఇల్లు అంటే కేవలం మనం నివసించే ఒక భౌగోళిక ప్రదేశం కాదండి. అది మనం ఎవరికి చెంది ఉన్నామనే భావన, మన అసలైన గుర్తింపు, మరియు మన కుటుంబం చూపించే శాశ్వతమైన ప్రేమ. మరుసటి ఉదయం ప్రశాంతంగా సముద్రం వైపు చూస్తున్నప్పుడు మన రాజుకు అర్థమైన సత్యం ఇదే. ఈ భయంకరమైన ప్రయాణం అతన్ని కేవలం తిరిగి తీసుకురావడమే కాదు, అసలు అతను దేనికోసం తిరిగి వచ్చాడో ఆ ఇల్లు అనబడే పదానికి ఉన్న నిజమైన అర్థాన్ని అతనికి నేర్పింది. మన ఇథాకా వీధుల్లో ఇప్పటికీ చెప్పుకునే ఈ గొప్ప గాథను విశ్లేషించే ఈ ప్రయాణాన్ని మీ మెదడులో ముద్రపడిపోయే ఈ చివరి ప్రశ్నతో ముగిద్దాం. ఒక మనిషి గుండెలో తన ఇల్లు బతికి ఉంటే ఏ ప్రయాణమైనా సరే అతన్ని ఎప్పటికీ ఓడించగలదా? ఈ ప్రశ్నలోనే మనకు మొత్తం సమాధానం దాగి ఉంది. ప్రేమ, నిరీక్షణలతో పాతుకుపోయిన మనిషి ఆత్మస్థైర్యాన్ని ఏ ప్రకృతి శక్తి జయించలేదని ఈ కథ నిరూపిస్తోంది. ఈనాటి మన విశ్లేషణను మీరంతా మనస్ఫూర్తిగా ఆస్వాదించారని ఆశిస్తున్నాను. ఒడిసియస్ మహావీరుడి ప్రయాణంలోని గొప్పతనాన్ని ఎప్పటికీ గుర్తుంచుకో.